హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి హెల్దీగా మనకి ఎవరికైనా కానీ బ్లడ్ తక్కువ ఉన్నా కానీ మనకి ఇలా ఈ వీడియోలో చూపించినట్టుగా బీట్రూట్ తోటి మన కొంచెం అల్లం ఒక 2 ఇంచులు ఒక నిమ్మకాయ ఉంటే చాలండి. ఈ విధంగా చేసుకొని గనక బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు గనక తీసుకుంటే చాలా మంచిది. చాలా మనకి బ్లడ్ కూడా మంచిగా పట్టిద్ది. కానీ బీట్రూట్ని ప్రతి వాళ్ళు తీసుకోరు, కానీ చాలా హెల్దీ, మనకు అన్ని విధాల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అయితే ఇక్కడ నేను 2 బీట్రూట్ తీసుకొని చెక్కు తీసి మనం ఇదిగో ఈ విధంగా ముక్కలు కోసుకోవాలి, సన్న ముక్కలు కోసుకోవాలి. అల్లం కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ అల్లము ఈ బీట్రూట్ ముక్కలు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. మనం మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకొని మనము ఐస్ క్యూబ్స్ అన్నీ వేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో చల్లటి వాటర్ అన్నీ వేసి ఇదిగో చూసారని మిక్సీ పట్టుకొచ్చాను. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టాను కదా, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొని చల్లటి నీళ్ళు దీంట్లో పోసుకుందాం. కొన్నే పోసుకోవాలి, మన టీ గ్లాస్ అన్నీ పోసుకోవాలి. ఇవి పోసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకొచ్చుకుందాం. మిక్సీ పట్టుకొని వచ్చాను. ఇప్పుడు మనము ఒక జాలి తీసుకొని గిన్నె తీసుకొని ఇదంతా దాంట్లోకి వేసుకొని మనము వడకట్టుకోవాలి. వడకట్టుకొని ఇదంతా మొత్తం పిప్పి తీసేసుకోవాలి. మంచిగా దీంట్లో ఉన్న రసం మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనకి ఎంత వీలైనంత తీసేసుకోవాలి. పిప్పి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే 2 బీట్రూట్లకి ఇంత వచ్చిందండి జ్యూసు. ఇప్పుడు మనం ఈ జ్యూస్లో నేను చక్కెర వేయలేదు, నేను లాస్ట్లో ఈ తేనె వేస్తాను. ఇక్కడ చూసారా, ఈ విధంగా తీసేసుకోవాలి పిప్పి అంతా. ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయ పిండుకుందామండి. ఒక ముక్క సరిపోతుంది. చిన్నదైతే కాయ మొత్తం పిండుకోవాలి, పెద్దదైతే ఒక ముక్క సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ పిండేసుకొని ఒక 2 టీ స్పూన్లు తేనె వేసుకోవాలి. తేనె వేసుకుంటే చాలా టేస్ట్ ఉండి, చక్కెర వేసుకోకపోయినా కానీ ఇష్టం ఉండేవాళ్ళు చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఆ ముక్కలతోనే చక్కెర వేసుకోవచ్చు. ఇక్కడ నేను తేనె కలుపుతున్నాను కాబట్టి చక్కెర వేయలేదు. ఇక్కడ 2 టీ స్పూన్లు తేనె వేసుకున్నాం మనం. ఈ తేనె మా అబ్బాయి బయటికి వెళ్ళినప్పుడు సీసా కొనుక్కొచ్చాడండి. సీసా కూడా చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ ఈ సీసా నిండా తీసుకొచ్చాడు. సగం అయిపోయింది. ఈ తేనె కలుపుకొని మనం మంచిగా కలిపేసుకొని వేరే గ్లాసుల్లోకి మనం సర్వ్ చేసుకుందాం. చాలా మంచి ఆరోగ్యానికి మంచిదండి. ఈ విధంగా మీరు కూడా పిల్లలకి ఇస్తే హ్యాపీగా తాగేస్తారు. తాగిన వాళ్ళు కూడా ఈ విధంగా కనుక చేస్తే హ్యాపీగా తాగుతారు. చాలా టేస్ట్ ఉన్నది. ఎందుకంటే మనము ఇక్కడ నిమ్మకాయ తేనె కలిపాము, మనము అల్లం వేసాం కదా, అందువల్ల మంచి రుచి వచ్చింది, టేస్ట్ వచ్చింది. పిల్లలు కూడా హ్యాపీగా వద్దనకుండా తాగుతారు. ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగితే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కాకపోతే మీరు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు.